వన్యప్రాణుల ప్రాణాలకు విలువ లేదా? అడవిలో రాజు రొడ్డుపై బలి, బాధ్యత ఎవరిది? ఎలుగుబంటి మృతి వెనుక నిజమేంటి? వన్యప్రాణి సంరక్షణలో నిర్లక్ష్యం, అధికారులపై ఆరోపణలు. తాజాగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగిన ఎలుగుబంటి మృతి ఘటన అనేక అనుమానాలకు తావిస్తుంది. గన్పూర్ ఫారెస్ట్ పరిధిలో చాగల్లు, శివారెడ్డిపల్లి, రాఘవపురం మార్గంలో రోడ్డు దాటుతున్న సమయంలో ఓ ఎలుగుబంటిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి చంపినట్లు సమాచారం. స్థానిక రైతుల సమాచారంతో పోలీసులు, అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాహనం ఎవరిది? ఎందుకు ఇంకా గుర్తించలేదు? పోస్టు మార్టం ఎక్కడ జరిగింది? పంచుల వివరాలు ఎందుకు బయట పెట్టలేదు? ఖననం జరిగిన ప్రదేశం ఏంటి? ఇవన్నీ స్పష్టత లేని అంశాలుగానే మిగిలాయి. అటవీ అధికారులు సకాలంలో స్పందించడం లేదని, కొన్ని చోట్ల వేట జరుగుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జంతువుల రక్షణ కోసం అవసరమైన నీటి వనరులు, ఆహార ఏర్పాట్లు కూడా సరైన స్థాయిలో లేవని వారు అంటున్నారు. స్లోత్, బియర్ వంటి జంతువులు వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం 1972 కింద రక్షణ పొందినవే. వీటి మరణం సాధారణ ఘటన కాదు. చట్ట ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అడవిలో గస్తీ పెంచి వన్యప్రాణుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వన్యప్రాణుల రక్షణ కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదు, అది మన సామాజిక బాధ్యత కూడా. నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తుంది. బాధ్యత గల వ్యవస్థే ప్రాణాలను కాపాడగలదు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను గన్పూర్ రేంజ్ ఆఫీసర్ చంద్రకాంత్ రెడ్డి నా పేరు. ఇక్కడ చాగల్ నుంచి శివారెడ్డిపల్లి పోయే రూట్లో సుమారు 4-4:30 ప్రాంతంలో ఎలుగుబంటి అనే జంతువు రాఘవపురం నుంచి ఇటు వస్తుంటే రోడ్డు పక్కన కాకుండా ఈ రోడ్ నుంచి ఆ రోడ్డు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కు వచ్చే రూట్లో ప్రయాణిస్తుంటే ఆ మీడియం మధ్యలోకి వెళ్తుంటే ఏదో గుర్తు తెలియని పెద్ద వెహికల్ గుద్దినట్టు ఆనవాళ్ళు దాని ముఖంలో, చెంపపై భాగంలో, కనతలో, జాలో, ఈ మూతి భాగము, మెడ భాగము, నాలుక మొత్తము చిరిగిపోయింది. మళ్ళీ దాని యొక్క గుళ్ళు కూడా బయటకు వచ్చినాయి. అక్కడ రైతులు చూసి, ప్రయాణికులు రైతులు చూసి వెంటనే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసు వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే మేము ఉటా ఆ సంఘటన స్థలానికి పోయి చేరుకొని అందరూ మేలుపోయే లోపట్ల దాని యొక్కటి జంతువును మా వెహికల్లో తీసుకెళ్ళి అడవి ప్రాంతంలో 6 ఫీట్ల నుంచి 8 ఫీట్ల వరకు తవ్వి దాన్ని పోస్ట్ మార్టం నిర్వహించి వెటర్నరీ డాక్టర్ గారితో మొత్తం స్పాట్ పంచనామా చేస్తూ తనతో సర్టిఫికేట్ ఇస్తూ డెత్ సర్టిఫికేట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని అందరి సమక్షంలో, పంచుల సమక్షంలో దాన్ని మా పై ఆఫీసర్లకు తెలియజేస్తూ పై ఆదేశం అనుసారం డిఎఫ్ఓ సార్, పెద్దరెడ్డి సార్ ఆదేశాల అనుసారం అనుకరిస్తూ మేము దాన్ని కూర్చడం జరిగింది. దీంట్లో దానికి సంబంధించిన కూర్చేటప్పుడు తగిన జాగ్రత్తలు మేము తీసుకున్నాము. స్టార్ట్ చేసినాము, పాయిజన్ చేసాము. ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు దాని యొక్క దాని వెంట్రుకలు ఏవి ఎక్కడ తస్కరించబడలేదు. అన్నీ అక్కడే ఉన్నాయి. వీడియోస్ సహా తీసుకున్నాము. పై ఆదేశానుసారం మా డిఎఫ్ఓ గారికి మేము రిపోర్ట్ చేస్తున్నాము. ఇది మాకు జరిగిన సంఘటన. ఈరోజు చాలా ఘోరం. ఇది స్లోత్ బేర్ అంటది. సుమారుగా 4 సంవత్సరాలకు సంబంధించింది దాని యొక్క ఏజ్. కాబట్టి దయచేసి ఇక్కడ మాకేం ఎవరు అటాక్ చేసినట్టు కనపడలేదు. ఏదో గుర్తు తెలియని హెవీ వెహికల్స్ దాన్ని గుర్తు ఉంటుంది. ఎందుకంటే చాలా బలిష్టమైన జంతువు. అది మూతి భాగంలో సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అక్కడ తాకింది, కనపడుతుంది, ఆనవాళ్ళు కనపడుతుంది. కాబట్టి చనిపోయింది, షాక్ గురైంది. చనిపోయింది కాబట్టి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్లో తీసుకుపోయి మొదలుపెట్టింది. ఇది ఎవరి సమక్షంలో జరిగింది సార్? ఇది ఇది నా సమక్షంలో, మా స్టాఫ్ సమక్షంలో, మా డిఎఫ్ఓ గారి ఆదేశం అందరూ లైబ్రరీ గారు చెప్తూ మేము తన ఆదేశాలు, మా సీనియర్ రేంజ్ ఆఫీసర్ వారి ఆదేశాలను పాటిస్తూ డైరెక్షన్లో మేము దాన్ని వెటర్నరీ అసిస్టెంట్, సర్జన్ వచ్చాడు, అసిస్టెంట్ సర్జన్ వచ్చాడు, లైఫ్ స్టాక్ అసిస్టెంట్ వచ్చాడు, పంచులు వచ్చారు. అక్కడ ఫీల్డ్కి సంబంధించిన రైతులను కూడా వచ్చి వాళ్ళ సమక్షంలో మేము కూర్చోడం జరిగింది. తగు చర్యల నిమిత్తం కూడా చేయడం జరిగింది.
అన్ని ఇన్సిడెంట్ జరిగిన స్టార్టింగ్ నుంచి మధ్య నుంచి ట్రాన్స్పోర్టేషన్ బిఫోర్ దికి ఆఫ్టర్ బరీ అన్ని వీడియో రూపంలో నా డిఎఫ్ఓ గారికి మేడం గారికి మేము సబ్మిట్ చేస్తాము తదుపరి కార్యనిమిత్తం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.